రైతు సోదరులకి ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇప్పటికే వరి ధాన్యం మక్కలు అమ్మిన రైతులకి బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. రైతుల చేతిలో పంట ఉన్న సమయంలో ధరలు తక్కువగా ఉండడం, కనీస మద్దతు ధరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయలేకపోవడం, దీన్ని వ్యాపారస్తులు అవకాశంగా తీసుకుంటా ఉన్నారు. కౌలు రైతులైనా, వ్యవసాయ భూమి ఉన్న రైతులైనా 10 ఎకరాల్లో వరి పంట పండిస్తే 400 బస్తాల దిగుబడి వస్తే ఎక్కడ నిల్వ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. అదే వ్యాపారస్తులు అయితే వాళ్ళ గోడౌన్స్ ఉంటాయి, మిల్లర్లు అయితే మిల్లు పక్కనే పెద్ద గోడౌన్ ఉంటుంది, 1000 టన్నులు స్టాక్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అందుకే పంట పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చిన సమయంలో వ్యాపారస్తులు ధరలని పతనం చేసి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి పెద్ద ఎత్తున గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటా ఉన్నారు. గడిచిన వారం వరకు మక్కలు వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులు మార్కెట్ యార్డుల్లో నానా బాధలు పడ్డారు. పరిస్థితి ఒక్కసారిగా 3 రోజుల్లోనే పరిస్థితి తారుమారైపోయింది. తెలంగాణలో ధాన్యం ధరలు, మక్కల ధరలు ఎగబాకాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. రైతుల దగ్గర నుంచి 1600కి, 1650కి, 1700కి క్వింటా మక్కలు కొనుగోలు చేసిన వ్యాపారస్తులు ఈరోజు 2150 రూపాయల ధరకు తీసుకెళ్లారు. రైతుల చేతిలో సరుకు లేదు, మొత్తం వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. క్వింటా మక్కలు 2500, 2600కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక వరి ధాన్యం ధరలు కూడా గడిచిన 3 రోజుల్లోనే క్వింటాకి 400 రూపాయల ధర పెరిగింది. సరే, దొడ్డు రకాలంటే ప్రైవేట్ వ్యాపారులు పెద్దగా కొనుగోలు చేయరు. దొడ్డు రకాలంటే సివిల్ సప్లైస్ ప్రభుత్వాలు కొనుగోలు చేసి అవి గిడ్డంగులకు తరలించి ఆయా రాష్ట్రాల్లో సివిల్ సప్లైస్ ద్వారా ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నారు. ఇక సన్నధాన్యానికి మంచి గిరాకీ వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఈ ఖరీఫ్ సీజన్లో తక్కువ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి సదుపాయం బాగా ఉండే డెల్టా ప్రాంతాల్లో మాత్రమే వరి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇక బోర్లలో బాగా సమృద్ధిగా నీరు సదుపాయం ఉన్న రైతులు కూడా వరి సాగు చేస్తారు. ఇక కృష్ణానది ప్రాజెక్టుల్లో ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నీరు వస్తుందా రాదా, వస్తే ఎంత నీరు వస్తుందనే దానికి సంబంధించి స్పష్టత లేదు. ఎందుకంటే ఋతుపవనాలు పెద్ద ఎత్తున కనుక వర్షాలు తీసుకురాకపోతే కృష్ణానది మీద ప్రాజెక్టులు నిండే అవకాశం లేదు. కనీసం 800 టీఎంసీలు నీరు వస్తే కనుక ఆ ప్రాజెక్టు ఒకసారి నిండే అవకాశం ఉంది. గత ఏడాది 1600 టీఎంసీలు నీరు వచ్చాయి కాబట్టి పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. ఇక గోదావరి నదిలో కూడా ఫ్లడ్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. రాబోయే రోజుల్లో ఋతుపవనాలు వర్షాలు పెద్ద ఎత్తున తీసుకొస్తే గోదావరిలోనైనా కృష్ణానదిలోనైనా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. ఇక దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలు అంటే 4 నెలల్లోనే హార్వెస్టింగ్ అయ్యే పంటలు వేసుకోండి. తక్కువ నీటితో పంట దిగుబడి ఇచ్చే పంటలు వేసుకోవాలి. ఇక వరి సాగుకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. సరే, ఇంకా భూమిలో వరి తప్ప వేరే పంట పండని పరిస్థితుల్లో వరి సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు చౌడు భూములు ఉంటాయి, వరి పంట తప్ప వేరే పంటకు అవకాశం లేదు. డెల్టా ప్రాంతంలో వరి సాగు చేసే ప్రాంతాలు ఉంటాయి, వరి తప్ప ఖరీఫ్లో వేరే పంట వేయడానికి అవకాశం లేదు. రబీలో అంటే మినుములు, పెసర్లు, జొన్న, మొక్కజొన్న అలాంటి సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో అలాంటి పరిస్థితులు డెల్టాలో ఉండదు. అలాంటి పరిస్థితులు ఉన్న రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వరి సాగు చేసుకోవచ్చు. మంచి సారవంతమైన భూములు, నీటి తడులు 4-5 తడులు నీటి తడులు ఇవ్వడానికి అవకాశం ఉన్న రైతులు వేరుశనగ సాగు చేసుకోవచ్చు, నువ్వులు సాగు చేసుకోవచ్చు, ఆముదాలు సాగు చేసుకోవచ్చు, కందులు, మినుములు, పెసలు ఇలాంటి పంటలు తక్కువ సమయంలో చేతికి వచ్చే పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ విధానంలో సాగు చేసే రైతులు ముందుకొస్తే 50% రాయితీతో విత్తనాలు కూడా సప్లై చేస్తా ఉన్నారు. ఇక ఇప్పటికే మక్కలు, ధాన్యం ధరలు ముందు రోజుల్లో వర్షాలు సరిగా ఉండవు, కరువు కమ్ముకొచ్చే పరిస్థితి ఉంది అనే అంచనాలతో పెద్ద ఎత్తున ధరలు పెంచారు. కేవలం రైతుల దగ్గర కొనుగోలు చేసే ధాన్యం ధరలే కాదు, మార్కెట్లో బియ్యం ధరలు కూడా ఎగబాకాయి. కనీసం కేజీ 53 రూపాయల నుంచి 65 రూపాయల దాకా అమ్ముతా ఉన్నారు వివిధ రకాల బ్రాండ్ల పేరుతో. వారం రోజుల్లోనే ఇంత దారుణమైన మార్పు వచ్చింది. రాబోయే 10-15 రోజుల్లో కూడా జూన్ నెలలో వర్షాలు రికార్డు చూసి సాధారణ వర్షపాతం నమోదైందా లేదా,
ఎల్నినో ప్రభావం చూపుతుందా లేదా అనే దాని మీద ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో కూడా ప్రవేశించాయి. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ ఆంధ్రాలో వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేశారు. జూన్లో కురిసే వర్షాలకే రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు, భూములు సిద్ధం చేసుకోండి. భూమి ఇప్పుడు దాకా వేసవి ఎండలకు బాగా టెంపరేచర్స్తో ఉంది కాబట్టి 60-70 డిగ్రీల టెంపరేచర్స్కి భూమిలో టెంపరేచర్ దిగే వరకు రైతులు విత్తనాలు వేయవద్దు. కనీసం 7-8 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే వరకు భూమిలో విత్తనాలు వేయవద్దు అని వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు మరింత గిరాకీ వచ్చే అవకాశం ఉంది. అది జూన్ నెలలో ఎలాంటి వర్షపాతం రికార్డు కాబోతా ఉంది అనే దాని మీద కూడా ఆధారపడింది. రాబోయే 2-3 వారాల్లో దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.